సుగవాసి పాలకొండరాయుడు అనే పేరు వినగానే ఉమ్మడి కడప జిల్లా రాజకీయ చరిత్ర స్మృతి పథంలో పుట్టలుగా మెదులుతుంది అందరికీ కూడా. అలాంటి ఒక చరిత్ర కలిగిన పాలకొండరాయుడు గారు లేకపోవడము మీ కుటుంబానికి పెద్ద లోటు. మరి ప్రజలకు ఎలా ఉంది? మాలో ఆయన్ను చూసుకొని మేము అండగా ఉండామనే ధైర్యం వాళ్ళకు ఉంది. ఆయన మరణించినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు రాలేదు, కనీసం ఆయన తనయుడు లోకేష్ గారు అన్న వస్తారంటే ఆయన కూడా రాలేదు. అసలు ఏం జరిగింది, ఎందుకు రాలేదంటారు? దాని గురించి నేనైతే ఏం బాధపడలేదు. అట్లని మానాడులో నాన్నగారు రాజకీయ వారసత్వాన్ని ఈ ప్రాంతంలో సుగవాసి అంటే ఆ బ్రాండ్ను అలాగే కొనసాగించేంత సత్తా ఎవరిలో ఉందంటారు? మీ అన్న పార్టీకి రాజీనామా చేసి తన దారి తను చూసుకుంటున్నారు. మరి ఏ దారి అనేది ఇంకా తెలీదు. మరి మీ దారి ఏంటి అసలుకి? అన్న ఓటమికి పరోక్షంగా కృషి చేశారు ప్రసాద్ బాబు గారు. ఇది పార్టీ అధిష్టానం నమ్ముతున్న సత్యం. మీరేమంటారు? ప్రసాద్ మనస్ఫూర్తిగా ఎలక్షన్ చేసినాడా లేదా అని ఎవరిని అడిగినా చెప్తారు. వైసీపీ కౌన్సిలర్లకు మీరు సపోర్ట్గా ఉండడం, ప్రచారానికి వెళ్ళడము కరెక్ట్ అంటారు అసలుకి? తెలుగుదేశం పార్టీ మీద నాకుండే గౌరవాన్ని నారా లోకేష్ గారి యొక్క దృష్టిలో మీ మీద అంత బ్యాడ్ నెగిటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు మీకు భవిష్యత్తు ఎక్కడ ఉంది? మీరు చెప్పిన దాంట్లో 1-2 నిజాలు ఉన్నాయి. ఏనుగు గుర్తుతోనో పావురం గుర్తుతోనో పోటీ చేస్తే గెలవడానికి మీరు పాలకొండరాయుడు గారు కాదు, ఆయన కుమారుడు మాత్రమే. డిపాజిట్ తెచ్చుకోగలరా? నా మూడో కొడుకు రాంప్రసాద్ రెడ్డి మీరు ఓట్లేయాలా అని మీటింగులలో చెప్పిన వ్యక్తినే. ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఒక్కరే వస్తే లాభం ఏంటి, తమ్ముడు వస్తేనే మాకు లాభిస్తుంది అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో తమ్ముడి పరిస్థితి ఏంటి? 100% నా మనస్ఫూర్తిగా మా నాన్న ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం నేను